जय सद्गुरु प्रभु महाराज की जय। श्री पूर्णानंद पलमराजाचार्य सद्गुरु प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सततम सद्गुरु पूजा भक्ति परुडौ सत्यात्म संसेविता पादमुल श्री पूर्णानंद पलमराजाचार्य मद्गुरुन् सततमु नामदि सन्नितिंतु सत्यात्मातीत संप्राप्तिకి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవాధ్యక్షుల వారికి వేదిక నుంచి పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు। సభలో ఉన్నటువంటి గురువులకు గురుమాతలకు అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు। ఈరోజు నాయన గారి పూజ చాలా ఘనంగా జరిగింది। దాంట్లో భాగంగా ఇప్పుడు పెద్దలందరూ కూడా మంచి ఉపన్యాసం చెప్పారు వారి అనుభవాల్ని। ఇప్పుడు శ్రీమించిన చలబోధను ఏ మహనీయుండు చేసి ఎగజల్లెనో ఈ భూమిన్ సుజనులు కొరక రాముడుగన్ వైజసేవా రామా దీక్షితులన్ తలసి అప్పారావు గుణతతులన్ ప్రేమతో బగాడినే భూమి నెజ్జరు పరసు రామా సీతారామ స్వామికి మృక్కి శివ రామా దీక్షితులన్ తలసి అప్పారావు గుణతతులన్। శ్రీమించినటువంటి అసలు బోధ అనగా స్త్రీ అనగా ఈ సృష్టికి ఆధారమైనటువంటి సృష్టి స్థితి లయాలకి ఆధారమైనటువంటి అధిష్టాన బ్రహ్మం ఏదైతే ఉన్నదో దాన్ని స్త్రీ అని చెప్పేసి మనకి పెద్దలు చెప్పారు శివరామ దీక్షితుల వారు। మరి అటువంటి ఈ స్త్రీకి మించినటువంటిది అచల బోధ అని శివరామ దీక్షితులు చెప్తున్నారు। అంటే ఈ స్త్రీ అనేటువంటిది మనలో అంతలా ఉన్నటువంటి అధిష్టాన బ్రహ్మము దాని యందు వచ్చినటువంటి ఈ ఆత్మస్వరూపము ఇవన్నీ కూడా స్త్రీలోనివే, స్త్రీకి మించినటువంటి కాదు। మరి అటువంటి స్త్రీకి మించినటువంటి బోధన శివరామ దీక్షితుల వారు మనకి అందజేస్తున్నారు। ఎలాగంటే సుజనుల కొరకు, సుజనులు అనగా అంటే నిత్యానిత్య వస్తు వివేకము హితరాత ఫలభోగ విరాగము సమాధి శక్తి సంపత్తి ముముక్షత్వమైనటువంటి సాధన సంపత్తి అంతా చేసి ఈ పరమార్థం ఏదో తెలుసుకోవాలన్నటువంటి తపన కలిగినటువంటి వారు సుజనులు। అటువంటి సుజనుల కొరకు ఈ శ్రీమించినటువంటి బోధనే మన శివరామ దీక్షితుల వారు అందించారు। మరి అటువంటి బోధనే మన పెద్దలందరూ కూడా ఎన్నో రకాలుగా మనకి అందిస్తూనే ఉన్నారు। మరి ఆ యొక్క స్త్రీకి మించినటువంటి బోధనగా ఆత్మకు అతీతమైనటువంటిదని, ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాజన అస్తి నాస్తి ఇది కోవిదో నిర్ణయం నాస్తి సర్వదా అనే పద్ధతిగా దాన్ని ఈ ఆత్మకు అతీతమైనటువంటి దాన్ని తెలియాలి అంటే మరి గురుదేవుల యొక్క సేవ చేసి వారి కృపకు పాత్రలేనటువంటి వారికే ఆ ధర్మాల మర్మాలు కూడా తెలియబడతాయని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం।